ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఒక్కసారి మా యూట్యూబ్ ఛానల్ ద్వారా, విక్టరీ మినిస్ట్రీస్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు చూపిన కృప కొరకై దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ ముందుకు వాక్యాన్ని తీసుకురావడానికి దేవుడు తన ఉన్నతమైన కృపను చూపుతున్నాడు. అనుదినము వాక్యము ద్వారా మన జీవితాలు బలపడతాయని, దేవుని వాక్యము ద్వారా మన ఆధ్యాత్మికంగా ఎదుగుతామనే ఒక చిన్న ఆశతో, ఈ వాక్యము ద్వారా అనేకులు బలపడతారనే ఒక నమ్మకముతో ఈ యొక్క ప్రోగ్రామ్ ని మేము చేస్తుంటున్నాం. మీరందరూ కూడా మరి ఈ ప్రోగ్రామ్ ను వీక్షించి అనేకులకు దీన్ని షేర్ చేయాల్సిందిగా మనవి చేస్తూ ఉంటున్నాం. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా మనవి చేస్తుంటున్నాం. దేవుడు కొంతమందిని కనుక్కుంటాడని వాక్యం సెలవిస్తుంది. దేవుడు ఇంతకీ ఎవరిని కనుక్కుంటాడు? అందరినీ కనుక్కుంటాడా, లేక ఏదైనా దానికి ప్రత్యేకతలు ఉన్నాయా అని మనం ఆలోచించినప్పుడు, దేవుడు ఎవరిని కనుక్కుంటాడంటే మెలకువగా ఉండు వారిని కనుక్కుంటాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. లూకాసు వార్త 12వ అధ్యాయము 37 నుంచి 38 వచనాల వరకు మనం చూసినట్లయితే, ప్రభు వచ్చేటప్పుడు ఏ దాసుడైతే మెలకువగా ఉంటాడో ఆ యొక్క వ్యక్తిని దేవుడు కనుగొంటాడు అని వాక్యం సెలవిస్తుంది. లూకాసు వార్త 12వ అధ్యాయం ఒకసారి చదువుకుందాం. ప్రభు వచ్చి ఏ దాసులు మెలకువగా ఉంటూ కనుగొనునో ఆ దాసులు ధన్యులు. అవును, ఏ టైంలో యేసయ్య వస్తాడో అప్పుడు ఎవరైతే మెలకువ కలిగిన జీవితం కలిగి ఉంటారో అట్టి వారిని దేవుడు కనుగొంటాడని సెలవిస్తుంది వాక్యం. కాబట్టి నా ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ సాయంకాల సమయమున నువ్వు మెలకువగా ఉన్నావా? ఆధ్యాత్మికంగా నువ్వు మెలకువగా ఉన్నావా? దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నావా? దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటున్నావా? ఎప్పుడు యేసయ్య వస్తాడని అన్న రాకడ కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావా? అట్టి వారిని దేవుడు కనుగొంటాడు. మనం చూస్తాం, బుద్ధి కలిగిన కన్యకలు మెలకువ కలిగి ఉన్నారు కాబట్టే వారిని పెండ్లి విందులోనికి ఆయన తీసుకుని వెళ్లారు. అదే రీతిగా ఈ రోజు నేను నువ్వు మెలకువగా ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఒకవేళ ఇహలోక సంబంధమైన జీవితాన్ని నువ్వు జీవిస్తూ మెలకువ లేని జీవితంలో ఉన్నావేమో, గాఢ నిద్రలో ఉన్నావేమో, ఒక్కసారి నిన్ను నువ్వు సరి చేసుకుని మెలకువ కలిగి జీవించమని దేవుని వాక్యం సెలవిస్తుంది. రెండవదిగా, దేవుని చిత్తానుసారమైన మనసు గల వారిని దేవుడు కనుగొంటాడంట. అవును, మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనంలో దేవుడు సమూయేలు ద్వారా సౌలుతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతుంటున్నాడంటే, ఎవరైతే నా చిత్తమైన మనస్సు కలిగి నా చిత్తము ఏదైతే ఉందో దాని ప్రకారంగా ఎవరైతే జీవిస్తారో అట్టి వారిని నేను కనుగొంటానని చెప్పాడు. అదే రీతిగా మొదటి సమూయేలు 13లో మనం చూస్తున్నాము, ఆయన ఒక వ్యక్తిని గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆ వ్యక్తి ఎవరు అంటే, గొర్రెలు కాసుకునే వ్యక్తి. సౌలును దేవుడు రాజుగా చేస్తే సౌలు దేవుని ఆజ్ఞను అతిక్రమించాడు. తన చిత్తానుసారంగా, తన ఇష్టానుసారంగా ప్రవర్తించాడు, పని చేశాడు. కాబట్టి దేవుడు అతని రాజ్యం అతని నుంచి తొలగిస్తాడని సమూయేలు ద్వారా దేవుడు సౌలుతో మాట్లాడుతూ ఉంటున్నాడు. అవును, యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల యొక్కనిని కనుగొని ఉన్నాడు. అవును, నా చిత్తానుసారము, దేవుని చిత్తానికి అనుసారంగా ఎవరైతే నడుచుకుంటారో అట్టి వారిని నేను కనుగొన్నాను. ఈరోజు దేవుని చిత్తానుసారంగా నువ్వు నడుచుకుంటూ ఉన్నావా? గొర్రెలు కాసుకునే వ్యక్తిని దేవుడు కనుగొన్నాడు. ఈరోజు ఆయన నిన్ను కనుగోగలడా? నువ్వు దేవుని చిత్తానికి అనుసారంగా నడుస్తూ ఉంటున్నావా, లేక నీ చిత్తానుసారంగా నువ్వు నడుస్తున్నావా? నిన్ను నీవు ఒకసారి పరిశీలన చేసుకోవాల్సిందిగా పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఎంతగానో దేవుడు అభిషేకించి దగ్గరకు చేర్చుకున్న సౌలును కూడా ఆయన దేవుని చిత్తం అతను నెరవేర్చలేదు కాబట్టి అతని ఆ యొక్క రాజ్యంలో నుంచి తొలగించినట్టుగా ఒకవేళ ఈ రోజు నిన్ను తొలగిస్తున్నాడేమో. కాబట్టి ఈ రోజు నుంచి దేవుని చిత్తానుసారముగా నువ్వు జీవించడము నేర్చుకో. అప్పుడు దేవుడు నిన్ను కనుగొంటాడు. మూడవదిగా, ఒంటరిగా నిస్సహాయ స్థితిలో ఉన్న వారిని దేవుడు కనుగొంటాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆదికాండం 16వ అధ్యాయము 7వ వచనంలో మనం చూసినట్లయితే ఇక్కడ ఒక స్త్రీని గురించి మనం చూస్తుంటున్నాం. ఆమె ఎవరు అంటే, ఆమె హాగరు. ఆమె శారా ఒక పని మనిషి. మరి హాగరును దేవుడు మరి ఎన్నుకున్నాడా, లేక అది ఎవరి చిత్తానుసారంగా ఆమె ఆ కుటుంబంలోనికి రావాల్సి వచ్చింది? సారా యొక్క చిత్తానుసారంగా ఆమె కుటుంబంలోనికి రావాల్సి వచ్చింది. ఆమె ఒంటరిగా నిస్సహాయ స్థితిలో ఉంది. ఎందుకు? సారా ఆమెను ఇంటిలో నుంచి పంపివేసింది. అబ్రహామును ఆమెను పంపివేశాడు. కాబట్టి ఆమె ఎడారిలో ఒంటరిగా ఎవరి సహాయము లేక నిస్సహాయ స్థితిలో ఆమె ఉంటుండగా ఇదిగో దేవుడు ఆమెను కనుగొన్నట్టుగా మనం చూస్తుంటున్నాం. అవునా ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ యొక్క దినమున నువ్వు ఒంటరిగా ఉన్నావేమో, నువ్వు నిస్సహాయ స్థితిలో ఉంటున్నావేమో, నీకు ఎవరు తోడుగా లేవేమో, నువ్వు బాధపడుతున్నావేమో, కన్నీరు కారుస్తావు, ఏడుస్తున్నావేమో, నువ్వు కష్టంలో ఉన్నావేమో, దుఃఖంలో ఉన్నామో, వేదనలో ఉన్నావు, ఏ స్థితిలో ఉన్నా ఇదిగో దేవుడు నిన్ను కనుగొనబోతూ ఉంటున్నాడు.
నువ్వు ఏ స్థితిలో ఉన్నా కూడా దేవుడు నిన్ను కనుక్కొని నిన్ను ఆయన నడిపించే దేవుడిగా ఉంటున్నాడు. అదే రీతిగా ద్వితీయోపదేశకాండం 32:9-10 వచనాల్లో కూడా ఇక్కడ ఒక వ్యక్తిని గురించి రాయబడింది. అతడు ఎవరంటే యాకోబు. యాకోబు కూడా ఒంటరిగా నిస్సహాయ స్థితిలో ఆయన ఉంటుండగా ఇదిగో దేవుడు అతన్ని కనుగొన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి మనం ముందుకు చూసినట్లయితే దేవుడు విశ్వాసమును కనుగొనును అని రాయబడి ఉంది. లూకాసు వార్త 18 వచనము, ఒక అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికి ఒక విధవరాలు ప్రతిరోజు వస్తూ ఆయన దగ్గర న్యాయం కొరకు ఆమె పోరాడుతుంది. అటువంటి పరిస్థితుల్లో ఆ విధవరాలు యొక్క విశ్వాసాన్ని అతడు చూశాడు. ప్రతిరోజు, ప్రతి క్షణము, ప్రతి నిమిషము ద్వారము దగ్గర నిలబడి నాకు న్యాయము చేయవా అని ఆమె అడుగుతూనే వచ్చింది. మరి ఆ యొక్క వ్యక్తి అన్యాయస్తుడైన నేను ఎవరికి భయపడిను, కానీ ఈమెకు నేను భయపడి ఈమెకు త్వరగా న్యాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. కాబట్టి నా ప్రియ సహోదరుడా, సహోదరి, నీ పరిస్థితి ఏమైనా ఉండొచ్చు, నీ యొక్క స్థితిగతులు ఏమైనా ఉండొచ్చు, నీ పరిస్థితులను మార్చలేని పరిస్థితుల్లో నువ్వు ఎవరైనా ఉండొచ్చు, కానీ ఇదిగో నీ విశ్వాసాన్ని దేవుడు చూడబోతున్నాడు. నువ్వు దేని కొరకైతే ప్రార్థిస్తున్నావో, దేని కొరకైతే నిరీక్షిస్తున్నావో, దేని కొరకైతే ఎదురు చూస్తున్నావో, ఏది కావాలని నువ్వు పట్టుదలతో ప్రార్థిస్తున్నావో, నువ్వు అదే రీతిగా విశ్వాసము కలిగి నువ్వు లేని వాటిని ఉన్నట్టుగా నమ్మి నువ్వు ప్రార్థన చేసినట్లయితే ఇదిగో దేవుడు నీ విశ్వాసాన్ని కనుగొని ఇదిగో నీ జీవితంలో ఒక అద్భుతాన్ని చేయబోతుంటున్నాడు. ఏ రీతిగా అయితే అన్యాయస్తుడైన న్యాయాధిపతి మీకు న్యాయము చేయగలిగాడో, ఇదిగో దేవుడు నీ యొక్క విశ్వాసాన్ని బట్టి నీకు న్యాయము చేస్తాడు. అట్టి వారిని దేవుడు కనుగొంటాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి నువ్వు విశ్వాసము కలిగిన బిడ్డగా, దేవుని బిడ్డగా నువ్వు ముందుకు వెళ్ళాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి ముందుకు చూసినట్లయితే దేవుని స్వరము వినే గొర్రెలను దేవుడు కనుగొంటాడు. ఎహెజ్కేలు 34:11, అవును, నేను నా గొర్రెలను కనుక్కుంటాను, ఏ గొర్రె అయితే నా స్వరము వింటుందో ఆ గొర్రెలను నేను కనుగొంటాను అని దేవుడు అంటున్నాడు. అవును, ఆయన మన మంచి గొర్రెల కాపరి అంటున్నాడు. చెదిరిపోయింటున్న గొర్రెలను ఆయన రక్షించడానికి వచ్చాడు. ఆయన ఆ యొక్క గొర్రెలను కాపాడడానికి వచ్చాడు. ఒకవేళ నువ్వు తప్పిపోయి ఉన్నావా, నువ్వు ఇరుకుల్లో ఉన్నావా, నువ్వు శ్రమల్లో ఉన్నావా, నువ్వు లోతులో పడిపోయావా, నువ్వు చీకటిలో ఉన్నావా, నిన్ను లేపడానికి ఎవరు లేరా, కానీ ఇదిగో ఆ గొర్రెల కాపరి యొక్క స్వరము నువ్వు వినగలుగుతున్నావా? ఇదిగో ఆ గొర్రెల కాపరి నిన్ను పిలుస్తూ ఉన్నాడు, పేరు పెట్టి పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం మోచిన సమస్త జనులారా నా యొద్దకు రండి అంటున్నాడు. ఆయన స్వరమును నువ్వు వినగలిగితే ఆయన నిన్ను కనుగొంటాడు. హల్లెలూయా. నువ్వు ఆయన స్వరాన్ని వినగలుగుతున్నావా అని ఈ సాయంకాల సమయం నా దేవుడు నిన్ను అడుగుతుంటున్నా. దేవుని స్వరాన్ని వినే గొర్రెలుగా మనం ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. ఆఖరిగా దేవుణ్ణి సేవించు వారిని ఆయన కనుగొను. మలాకి 3:17, ఎవరైతే దేవుని సేవిస్తారో, ఎవరైతే దేవుణ్ణి ఆరాధిస్తారో, ఎవరైతే దేవుణ్ణి పూజిస్తారో, ఎవరైతే దేవుణ్ణి హత్తుకొని జీవిస్తారో అట్టి వారిని దేవుడు కనుగొంటాడు. ఈరోజు నువ్వు అనుకుంటున్నావేమో, దేవుడు నన్ను కనుగొనలేకపోతున్నాడు ఎందుకని? కారణాలు ఎన్నైనా ఉండొచ్చు, కారణాలు ఏవైనా ఉండొచ్చు, కానీ నువ్వు మెలకువగలిగి దేవుని చిత్తానుసారముగా ఒంటరిగా నిస్సహాయ స్థితిలో విశ్వాసము కలిగి ఆయన స్వరము విని ఆయన సేవించే బిడ్డగా ఉన్నప్పుడు ఆయన నిన్ను కనుగొంటాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన దేవుడు ప్రేమించే దేవుడు అంటున్నాడు. మన ఊబిలో ఉన్నప్పుడు ఆయన చూస్తూ ఊరికే ఉండే దేవుడు కాదు. ఆయన స్వరాన్ని విని, ఆయన వాక్యానికి లోబడి, ఆయన మాటకు చిత్తానుసారంగా నువ్వు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన నిన్ను కనుగొని నీకు కావలసినవన్నీ కూడా ఆయన సమకూర్చే దేవుడు అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమెన్. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.